దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ లేఖనం నుంచి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి మనం యాకోబు గారి గురించి ధ్యానిస్తున్నాం. యాకోబు గారు తన జీవితంలో వారు నడిచిన ప్రయాణాలను బట్టి వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం ఒక్కొక్కటిగా మరి ధ్యానిస్తూ ముందుకు వస్తున్నాం. ఖచ్చితంగా మరి యాకోబు గారు నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. కనుక వారి ద్వారా మనం ఆత్మీయంగా బలపడవచ్చు అనే సదుద్దేశంతోనే ఈ వాక్య ధ్యానాన్ని ఈ రీతిగా ధ్యానించడానికి నేను ముందుకొచ్చాను. ప్రభువు ఈ రీతిగా మనకి సహాయం చేయాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 29వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. ఆదికాండం 29వ అధ్యాయం 14వ వచనం నుండి. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాబాను, నీవు నా బంధువుడైనందున ఊరకే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతం కావాలనో చెప్పుమని యాకోబుని అడిగాను. లాబానుకి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందర్యునై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనను. అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడుగుగా. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే యాకోబు గారు లాబాను దగ్గరకు వచ్చిన తర్వాత ఒక నెల రోజులు ఆయనతోనే ఉంటూ ఆ నెల రోజులు కూడా ఇంటికాడ ఉండకుండా ఆయన లాబాను గారికి గొర్రెల్ని మేపుతూ ఉన్నాడు. అప్పుడు లాబాను వచ్చి అడిగాడు, నాకు బంధువుడు అయినందున నువ్వు ఊరకవే ఎందుకు నాకు కొలువు చేస్తావు, నీకు ఏం కావాలో అడిగంటే అప్పుడు ఆయన యాకోబు గారు లాబానుతో మాట్లాడుతూ, నేను నీ చిన్న కుమార్తె కోసము నేను నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తానని చెప్పాడు అన్నమాట. నీ చిన్న కుమార్తె కోసం నేను 7 సంవత్సరాలు నీకు
కొలువు చేస్తానని చెప్పినప్పుడు మరి లాబాను ఒప్పుకున్నాడు. గమనించిన మనం ఆలోచన చేస్తే వాస్తవానికి ఇస్సాకు యాకోబుని పంపేటప్పుడు ఒక మాట అంటాడు. చూద్దాం 28వ అధ్యాయం 1వ వచనం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనారాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతీయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకున్నామని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగుచేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసమైన దేశమును, అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేశాను. ఇస్సాకు పంపేటప్పుడే చెప్పాడు, నువ్వు వెళ్ళి లాబాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహం చేసుకో అని చెప్పాడు. తండ్రి ఏ పని మీద అయితే, ఏ ఉద్దేశంతో అయితే యాకోబుని మరి లాబాను దగ్గరికి పంపాడు, అదే ఉద్దేశంతో తండ్రి ఆజ్ఞాపించినట్లే లాబాను కుమార్తెల్లో ఒక వ్యక్తిని మరి వివాహం చేసుకుంటానని యాకోబు చెప్పడం జరుగుతుంది. ఈ మాటలు మనం ఆలోచన చేస్తే నిజంగా ఈ లోకానికి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారని ఆలోచన చేస్తే మనకి తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టినవాడు ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును అనుంది. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చారంటే మరి మానవాళి పాపము ద్వారా నశించిపోతున్న వైనాన్ని బట్టి ఆ నశించిపోతున్న వారికి రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు. ఎలా రక్షణ ఇవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది, యేసు ప్రభు తనను తను బలి చేసుకోవాలి. అలాగే ఈ లోకానికి వచ్చి మనందరి కోసము ఆయన సిలువలో బలియాగము అవ్వాలని, సిలువలో తన రక్తం కార్చాలని, తన ప్రాణం పెట్టాలని దేవుడు అనగా తండ్రి ముందే నిర్ణయించాడు. ఆ నిర్ణయము ప్రకారం యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఖచ్చితంగా అలాగే మనందరి కోసం ఆయన సిలువలో తన ప్రాణము పెట్టాడు. అదే వైనాన్ని మనం చూస్తే బైబిల్ ఇలా చెప్తుంది, సంఘాన్ని వధువు సంఘంగా పరిగణిస్తుంది. యేసు ప్రభు వారు వరుడైతే సార్వత్రిక సంఘము వధువు. వధువు కోసము యేసు ప్రభు వారు తనను తానే త్యాగం చేసుకున్నాడు. చూడండి, ఆ మాట కూడా మనం బైబిల్లో ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి దేవుని వాక్యం చూస్తే 25వ వచనం చదివితే ఈ మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను
అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యము వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘం కొరకు యేసు ప్రభు వారు తనను తానే అప్పగించుకున్నాడట. అలాగే ఆ యాకోబు వచ్చి తన భార్య కొరకు తాను 7 సంవత్సరాలు తనను తాను అప్పగించుకొని భార్య కొరకు ఆయన కొలువు చేసి ఆ భార్యను ఆయన సంపాదించుకున్నాడు. గమనించిన అక్కడ మాట రాయబడి ఉంది, యాకోబు రాహేలును ప్రేమించును అని ఉంటుంది అన్నమాట. యాకోబు రాహేలును ప్రేమించును అంటే వాస్తవానికి ఈ రోజుల్లో కూడా చాలామంది యవనస్తులు వివాహం కాకముందే ప్రేమిస్తున్నారు. వాస్తవానికి ఆ ప్రేమకి ఈ ప్రేమకి చాలా తేడా ఉందండి. యాకోబు రాహేలును ఎలా ప్రేమించాడు? తండ్రి చేత పంపబడి ప్రేమించాడు. ఇది పవిత్రమైన ప్రేమ. సాధారణంగా ప్రేమ అంటే చూసినంటే ఆ వెనకాల ఉన్న పరిస్థితి తెలియకుండా ప్రేమించేస్తే అది ప్రేమ వచ్చేమే కానీ పవిత్రమైన ప్రేమ ఏమీ కాదు. కానీ యాకోబు ప్రేమ ఎవరో స్త్రీ రోజుల్లో నిజంగా తల్లిదండ్రులు కూడా కొన్ని సందర్భాల్లో విరోధంగా వారి యొక్క హృదయాలను బాధ పెట్టే ప్రేమలు చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. అలాంటి ప్రేమ కాదు. తల్లిని బాధ పెట్టే ప్రేమ కాదు, తండ్రిని బాధ పెట్టే ప్రేమ కాదు. అలాగే అటేపు వారు కూడా వ్యతిరేకంగా ఉండే ప్రేమ ఏం కాదు. యాకోబు ప్రేమించిన ప్రేమ ఎలాంటిదంటే పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ. తండ్రి లాబాను కుమార్తెలు ఒకరిని పెళ్లి చేసుకోమంటే ఎవరి కుమార్తెని పెళ్లి చేసుకోమన్నారో, ఏ వ్యక్తిని పెళ్లి చేసుకోమన్నారో ఆ వ్యక్తిని తండ్రి ఇష్ట ప్రకారం పంపబడి ఆ వ్యక్తి మీద ప్రేమ పెంచుకున్నాడు యాకోబు. అలాగే గమనించండి, వాస్తవానికి యవనస్తులు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, నిజంగా యాకోబుని మనం అనుసరిస్తే యాకోబు తండ్రి చేత పంపబడ్డాడు. తండ్రిని ఎవరినైతే పెళ్లి చేసుకోమన్నాడు వారిని మాత్రమే ప్రేమించాడు. నిజంగా అలాంటి పరిస్థితి, అలాంటి నడవడి ఈరోజు దేవుని పిల్లలుగా ఉన్న క్రైస్తవులుగా ఉన్న అందరం కలిగి ఉండాలి. తండ్రిని బాధ పెట్టే మనస్తత్వం యాకోబుకి లేదనే చెప్పాలి. కానీ ఒకప్పుడు మోసం చేశాడు, కానీ ఈ విషయంలో తండ్రి మాట ఖచ్చితంగా విన్నాడనే చెప్పాలి. అదే టైంలో మనం ఆలోచన చేస్తే ఆయన ప్రేమ విషయం చూస్తే ఖచ్చితంగా ఎంత మాత్రం కూడా అపవిత్రమైనది ఏమీ కాదు. కారణం ఏంటంటే ఆయన అంటాడు, నా భార్య నిమిత్తం నేను 7 సంవత్సరాలు కొలువు చేశాను, నా భార్య దగ్గర నేను పోయేటట్లు ఆమెను నాకు అప్పగించు అంటాడు. అంటే చూసారా, 7 సంవత్సరాలు కూడా ఒకే ఇంట్లో కలిసి ఉంటారు, కానీ పొరపాటు కూడా తప్పు చేసిన సందర్భము యాకోబులో మనం చూడలేము. ఎంత పవిత్రమైన ప్రేమ. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే యాకోబులో ఉన్న ఆ పవిత్రత, యాకోబులో ఉన్న ఖచ్చితత్వము ఈ వివాహ విషయంలో చాలా అద్భుతమైన మాదిరి మాట. అయితే యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి ఎందుకోసం, మనందరి కోసం ప్రాణం పెట్టాడంటే యేసు ప్రభు వారు కూడా మనల్ని ప్రేమించాడండి. ప్రేమించబట్టే దేవుడు లోకం ఎంతో ప్రేమించింది. అంటే లోకం అంటే ఈ లోకంలో ఉన్న మనుషుల మీద మనందరినీ ప్రేమించాడు. ప్రేమించబట్టే మనందరి కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఈ విషయంలో యాకోబు ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనం తీసుకోవడం తప్పేమీ కాదు. ఎందుకంటే దేన్ని బట్టి తీసుకోవచ్చు అంటే ఆయన పవిత్ర ప్రేమను బట్టి తీసుకోవచ్చు. భార్య కోసం కొలువు చేసి కష్టపడి 7 సంవత్సరాలు శ్రమించి
భార్యని పొందుకున్నాడు. అలాగే యేసు ప్రభు వారు కూడా మనందరినీ ఆయన ఎలా సొంతం చేసుకున్నాడని ఆలోచన చేస్తే మనందరి కోసము యేసు ప్రభు వారు నిజంగా కొరడా దెబ్బలు తిన్నారు. మనందరి కోసము యేసు ప్రభు వారు ఆయన శిలువలో ఆయన కాళ్ళకి చేతులకి మేకులు ఆయన దిగగొట్టించుకున్నారు. మనందరి కోసం ప్రక్కలో బల్లెముతో ఆయన పొడిపించుకున్నారు. మనందరి కోసం యేసు ప్రభు వారు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారు. ఆ బాధని మనందరి కోసం అనుభవించారు. మనందరి కోసం సిలువ తన రక్తానంతా ఆఖరి బొట్టు వరకు కార్చాడు. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత ప్రేమ ఉంటే దేవుడు మన నిమిత్తము ఎంత శ్రమ పడతారు. ఆయన సాధారణమైన మనిషి అయ్యి ఒకవేళ శ్రమ పడితే పెద్ద మనం చెప్పుకోకర్లేదేమో, కానీ ఆయన మనిషి కాదు. సర్వ ప్రపంచాన్ని సృజించిన దేవుడు, సర్వ సృష్టిని సృజించిన దేవుడు, ఆయన భూమి ఆకాశం సృజించిన సృష్టికర్త. ఈరోజు ఇవన్నీ మనం అనుభవించగలుగుతున్నామంటే గాలి, నీరు, అలాగే వెలుతురు, ఇవన్నీ కూడా మనం అనుభవించగలుగుతున్నామంటే అవి ఆయన ద్వారా సృజింపబడ్డాయి. అలాగే మనం తింటున్న ఆహారం కూడా ఆయన ద్వారానే సృజింపబడింది. ఇవన్నీ కూడా ఆయనే సృజించాడు. ఇంత గొప్ప శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడే ఈ లోకానికి మనిషిగా వచ్చి అంత శ్రమ పడ్డాడంటే ఎంత ప్రేమ మన మీద ఉన్నది. ఇది పవిత్రమైన ప్రేమ. అందుకని దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఇంత శ్రమపడి ఇంత కష్టపడి మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన ఆ దేవుని ప్రేమను మనం గుర్తిస్తే ఖచ్చితంగా మనము కూడా మనల్ని మనం ఆయన కొరకు సమర్పించుకుంటాము. యాకోబు 7 సంవత్సరాలు కష్టపడి తన భార్య కొరకు కష్టపడ్డప్పుడు తన భార్య కూడా అనగా రాహేలు కూడా యాకోబును ప్రేమించిందండి. అందుకని యాకోబును ప్రేమించింది కనుకే యాకోబు తన ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు తనతో పాటు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ సిరియా దేశం నుంచి లాబాను దగ్గర నుంచి భర్తతో పాటు ఆమె కూడా వెళ్ళినట్లు మనం చూస్తాం. అందుకనే మనం కూడా మన కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువు అని ప్రేమిస్తే ఖచ్చితంగా మనం కూడా ప్రభువుతో పాటు నడుస్తాం. హనోకు దేవునితో నడిచాడు అని బైబిల్లో రాయబడు. అలాగే మనం ఆలోచన చేస్తే అబ్రహాం కూడా దేవునితో నడిచాడండి. ఇంకా చూస్తే నోవాహు దేవునితో నడిచాడని బైబిల్లో రాయబడు. అలాగే మనం కూడా ఖచ్చితంగా మనల్ని ప్రభు ప్రేమించి ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని సంపాదించుకున్నాడు కనుక మనం కూడా దేవుని బిడ్డలారా లోకంతో నడవడం కాదు, లేకపోతే మనకి నచ్చిన దారిలో నడవడం కాదు. మనం ప్రభు కొరకు నడవాలంటే ప్రభు కొరకు జీవించాలి. ఖచ్చితంగా యేసు ప్రభు కొరకు మనం జీవిస్తున్న జీవితం మన చుట్టుపక్కల వారు చూసి ఖచ్చితంగా మనలో ప్రత్యేకతను వారు గుర్తించాలి. వారికి అర్థం కావాలి, వీళ్ళు యేసు ప్రభు వారిని విశ్వసించిన వ్యక్తులు, వీళ్ళు దేవుని వల్లే ప్రత్యేకంగా ఉండడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు అనేక నిజం వారు గుర్తించాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎవరమంటే దేవుని కొరకు ప్రతినిధులు. దేవుని బిడ్డలారా, ఇలా చెప్పొచ్చేమో, దేవుని సేవకులుగా దేవుని శిష్యులుగా పిలువబడ్డవాడు ఎవరైతే యేసు ప్రభు వారి నామంలో బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు దేవుని శిష్యులు అని రాయబడు. బాప్తిసం తీసుకున్న మనం అందరం కూడా యేసు ప్రభు వారికి ప్రతినిధులము, యేసు ప్రభు వారి శిష్యులము, యేసు ప్రభు చేత పిలువబడ్డ వాళ్ళము, యేసు ప్రభు కొరకు బ్రతకడానికి ప్రత్యేకింపబడిన వాళ్ళు కనుక మనల్ని చూసి ఇంకా కొంతమంది ప్రభు దగ్గరకు వచ్చేటట్లు ఉండాలి. అందుకనే దేవుని బిడ్డలారా, మన ప్రవర్తనలో, మన మాట తీరులో, మన నడవడిలో, మన సమస్త కార్యాలలో ప్రభువుని చూపించగలగాలి. అప్పుడే ఆయన ప్రేమతో మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టినందుకు ఆయనకి మనం విలువ ఇచ్చినట్లమాట.
ఒక రకంగా అప్పుడు ఆయనకి సంతృప్తి కలుగుతుంది. మన కొరకు ప్రాణం పెట్టినందుకు ఆయన సంతోషపెడతాడు. కానీ ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే అలాంటి జీవితం జీవించడానికి మనుషులు ముందుకి అడుగు వేయడం లేదు. మనం అలా ఉండకూడదు దేవుని బిడ్డలారా. మనము యేసు ప్రభుని వాడుకునేలాగా మనం ఉండకూడదు. చాలామంది తెలియక ప్రభుని వాడుకుంటారు, కానీ మనం ప్రభు చేతిలో వాడబడాలి. ప్రభు చేతిలో మనం వాడబడాలి. ప్రభువు కొరకు ఒక ప్రతినిధులుగా ఉండాలి. ప్రభువు చేతిలో ఆయుధంగా ఉండాలి. ఇలా చెప్పొచ్చేమో, మనల్ని చూసి ప్రభువుని ప్రజలందరూ గుర్తించాలి. మనం చెందిన మార్పు చూసి మనలో మార్పుని ప్రభు చేశాడు, ప్రభువే వీళ్ళకి ఈ మార్పునిచ్చాడు అని ప్రజలందరూ గుర్తించాలి. గుర్తించి మనల్ని బట్టి ప్రభువుని కొంతమంది తమ దేవునిగా తమ రక్షకునిగా అంగీకరించాలి. ఒకవేళ ఆ మార్పు లేకపోతే ఎలా వారు తెలుసుకోగలుగుతారు? ఈ రోజుల్లో చాలామంది దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా మార్పు చెందాలి, నా ప్రవర్తన మారాలనే అభిప్రాయం లేకుండా ఎందుకుంటున్నారంటే దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచనే మనుషులు లేదు. కానీ మనం ఎందుకు ప్రభు కొరకు బ్రతకాలంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, మన కొరకు యేసు ప్రభు చనిపోయాడండి. అరే, మన కొరకు చనిపోయిన దేవుని కొరకు మనం బ్రతకలేకపోవడం కూడా నిజంగా ఒక రకంగా ఇలా అనుకుంటున్నాను, అది అన్యాయం అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదని ఆశిస్తూ మరొకసారి యాకోబుని ఈ విషయంలో మనం ఖచ్చితంగా ప్రభు యేసుక్రీస్తుకి పోల్చొచ్చు. ఆయన ప్రతినిధిగా యాకోబు గారు తీసుకోవచ్చు. భార్య కొరకు 7 సంవత్సరాలు కొలువు చేసి తన భార్య పవిత్రంగా ప్రేమించి సంపాదించుకున్నాడు. యేసు ప్రభు వారు కూడా మన కొరకు ఈ లోకానికి ఆయన వచ్చి మనందరి కోసం తన ప్రాణం పెట్టే మనల్ని సంపాదించుకున్నాడు. మనము యేసు ప్రభు వారి సొత్తు. ప్రభు కొరకు బ్రతికితేనే మనం పరలోకం పొందుకుంటాము. ప్రభు చెప్పాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి దగ్గర చేరలేరని. యేసు ప్రభు వలె మనం జీవించగలిగితేనే పరలోకం చేరతాము. లేదా ఆ యొక్క బ్రతుకు వద్దు అంటే పరలోకాన్ని మనం పొందుకోలేము. ఒకటి మాత్రం నిజమే, ఒకటి పరలోకమనే వెళ్ళాలి, లేకపోతే పాపానికి జీతమైన మనం రెండవ మరణం అనబడి అగ్ని గంధకములతో ఉండే గుండంలోనికైనా వెళ్ళాలి. ఈ 2 ప్రాంతాలు తప్పిస్తే మరొక ప్రాంతం లేదు అని బైబిల్ చెప్తుంది. ఈ 2 నిజమే. ఇది ఎప్పుడు చూస్తామంటే మన జీవిత యాత్ర ముగించిన తర్వాత చూస్తాము. తర్వాత ఒకవేళ మనం పరలోకం వెళ్తే పర్వాలేదు, వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్తే ఎన్నటికీ మనం తిరిగి రాలేము. కనుక దేవుని బిడ్డారా, ఈ టైంలో మనం ఏ దారిలో ఉన్నాము, ఒకవేళ మనం దేవుని చేత పిలువబడితే ఎక్కడికి వెళ్తాము అని స్వపరీక్ష మనకి ఎంతైనా అవసరం. అటు స్వపరీక్షతో దేవుని సన్నిధిలో భక్తి చేస్తూ ప్రభువుకి ప్రతినిధులుగా జీవిద్దాము. కారణం ఏంటంటే ప్రభు మన కొరకు చనిపోయాడు. మనం ప్రభు కొరకు బ్రతకడానికి ఖచ్చితంగా మనము అటు బాధ్యత కలిగి ఉన్నాము. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. అవకాశం ఉంటే ప్రార్థనలో మీరు ఏకీభవించండి. ప్రార్థన.